శుభములు తెలియజేస్తూ ఈ దినపు లేఖన భాగంలోనికి మనము వెళ్తాము. పోయిన వారమంతా మనము బాలాకు అనే పోర్షన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాము. సో ఈ పోర్షన్లో ప్రత్యేకంగా మరి బాలాకు రాజు బిలాము ప్రవక్తను తీసుకొని వచ్చి మరి ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ధనము ఆశను చూపించి వారిని నడిపించినట్లుగా బిలామును తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తాము. సో కాబట్టి బిలాము అనేటువంటి వ్యక్తి ఒక అన్య ప్రవక్త. సో బ్లాక్ మ్యాజిక్ తెలిసినటువంటి వాడు ఈ బిలాము ప్రవక్త. తర్వాత దేవుని గురించి అంటే అప్పుడున్నటువంటి లోకంలో అన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను ప్రాక్టీస్ చేసినటువంటి వాడు ఈ బిలాము ప్రవక్త. అంటే దైవ సంబంధమైనవి లేకపోతే దయ్యపు సంబంధమైనవి కూడా ఈయన ఏం చేశాడంటే ప్రాక్టీస్ చేశాడనమాట. కాబట్టి బిలాము ప్రవక్త ఎవరినైనా శపిస్తే ఇక అది శపించబడుతుంది అన్నమాట. అలాంటి మంచి ఆ పేరు ఉంది కాబట్టి ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే ఈ బిలాము ప్రవక్త దగ్గరికి తన యొక్క మనుషులను పంపించి ఆ ప్రవక్తను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలను వీళ్ళని శపించాలి అని కోరుతూ ఉంటాడు. సో ఇశ్రాయేలు ప్రజలని ఎందుకు ఆయన వారిని చూసి భయపడినాడు అంటే ఐగుప్తు దేశంలో అప్పుడున్నటువంటి ఒక పవర్ఫుల్ కంట్రీలో నుంచి ఆ దేశాన్ని ఎదిరించి ఫరో రాజును ఎదిరించి వారు బయటికి వచ్చి ఎర్ర సముద్రం పాయలు చేయబడిన విషయం అప్పుడున్నటువంటి ప్రపంచానికి తెలియపరచబడినటువంటి విషయం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల గురించి వాళ్ళు ఎదురు లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి సమయంలో మరి ఎదురు వెళ్ళినటువంటి వ్యక్తి లేకపోతే వాళ్ళని శపించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ బాలాకు రాజు అనే విషయం ఇక్కడ మనము చూస్తాం. అయితే ఈ పోర్షన్లో మనము ప్రత్యేకంగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొత్త నిబంధనలో మరి ఈ బిలాము ప్రవక్త గురించి బిలాము యొక్క బోధ గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి. తిన్నని మార్గములను విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమున తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గర్ధాభము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. సో కాబట్టి బాలాకు రాజు బిలాము దగ్గరికి మనుషులను పంపించి మా పక్షముగా వచ్చి నీవు వారిని శపించాలి అని అన్నప్పుడు ఈ బిలాము ప్రవక్త ఆ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు అనుమతించడు. నీవు వారితో వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఈ బిలాము ప్రవక్త తెల్లవారి ఆ మనుషులకు చెప్తాడు, నేను రాలేను, దేవుని సెలవు లేదు దీనికి అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు మళ్ళీ బాలాకు రాజు మళ్ళీ ఇంకా వారికంటే ఇంకా ముఖ్యమైనటువంటి మనుషులను బిలాము దగ్గరికి పంపించి ఆయనకు ఏం కావాలంటే అది ఇద్దాం అని అంటే ధనమును ఆశ చూపిస్తాడు. ఇంటడి బంగారం అయినా సరే నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ బిలాము దేవుడు వద్దన్నా సరే వెళ్ళడానికి ఈయన హృదయంలో నిశ్చయించుకున్నాడు. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళాలి కానీ నేనేం చెప్తానో అదే నువ్వు పలకాలి అని చెప్పి మరి బిలాముతో దేవుడు చెప్తాడు. సో కాబట్టి బాలాకు రాజుకు బిలాము మరి ఫేవర్ చేయడానికి వెళ్ళి 4 పర్వతాల మీద నిలవబడి దహన బలులు అర్పించి శపించడానికి నోరు తెరిచినప్పుడు బిలాము నోట ఏమొస్తుందట? శపించడానికి నోరు తెరిస్తే ఆశీర్వాదమే వస్తుంది. దానికంటే ముందు బిలాము దారిలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ గాడిదకు ఎదురుగా ఒక దేవదూత వచ్చి నిలబడుతుంది. అప్పుడు ఆ దేవదూత నిలబడిన సంగతి గాడిదకు కనబడుతుంది కానీ బిలాముకు కనబడదు అన్నమాట. తన కళ్ళ ముందే కనబడకపోతే ఆ గాడిద మరి ఇతన్ని పడేయడం, ఇతడు 4 సార్లు దాన్ని కొట్టడం, ముమ్మారు దాన్ని కొట్టడం అనేది చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి బిలాము యొక్క బోధ ఏంటి అని మనం ఆలోచన చేస్తే అసలు బిలాము ఏం చెప్పాడు? శపించమంటే ఆశీర్వదించి వచ్చాడు. కాబట్టి శపించడానికి ట్రై చేశాడు కానీ ఆశీర్వాదమే అతని నోట వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో కాబట్టి శపించడానికి వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు.
ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఇక లాభం లేదని చెప్పి ప్రవచనాలన్నీ పలికేసి యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని రాబోయే యేసుప్రభు వారి గురించి ప్రవచనాలు చెప్తాడు ఈ బిలాము. తర్వాత బాలాకు రాజుకి ఒక బోధ చేసి వస్తాడు. నువ్వు శపించమని నన్ను పిలిచావు, బహుమానాలు ఇవ్వడానికి పిలిచావు, కానీ శాపమునకు బదులుగా ఏమొచ్చింది? ఆశీర్వాదమే వచ్చింది. కాబట్టి ఇట్లా కాదు, వీళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షించేటట్లుగా చేయాలి అని చెప్పి బిలాము బాలాకు రాజుకి ఒక ఏమంటారు బోధ చేశాడంట. ఏంటి ఆ బోధ? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధ. ఏంటంటే బిలాము బోధ బలి ఇచ్చిన వాటిని తినేటట్లుగా చేయాలి వాళ్ళని, ఒకటి. రెండోది వ్యభిచరించేటట్లుగా చేయాలి. వాళ్ళ దగ్గరికి అందమైన స్త్రీలను అతడు ఏం చేసినాడంట? పంపించినాడు. అలా చేస్తే వాళ్ళ దేవుడే వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. ఇక మనం శిక్షించాల్సిన అవసరం లేదు, మనం శపించాల్సిన అవసరం లేదు అంటాడు. ఈ బిలాము నేర్పిన బోధ వలన ఆ బాలాకు రాజు అట తన సొంత కూతుర్నే ఆ యొక్క సమాజంలోనికి పంపించి ఆ ప్రజలని ఏం చేస్తాడంటే తప్పుదారి పట్టిస్తాడు. అలా పట్టించినప్పుడు చాలామంది అప్పుడు తెగులు పుట్టి చాలామంది చనిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే బిలాము చేయలేనిది బాలాకు, అంటే బిలాము ఏదైతే బోధ చేశాడో ఆ బోధను అనుసరించి వెళ్ళినప్పుడు మరి వారిని కొంతవరకు నష్టం చేసినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాము. సో ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తిన్నని మార్గములను విడిచిపెట్టి బిలాము నడిచిన బోధ, బిలాము నడిచినట్లుగా మనము ప్రవర్తించకూడదు అని చెప్పి దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. యూదాపత్రికలో మనము ఒక మాట చూస్తాము. 11వ వచనం నుండి, యూదాపత్రిక 11వ వచనం నుండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయంగా మీతో సుభోజనం చేయుచు తమను తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముల వలె ఉన్నారు. కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో సహా పెళ్లగింపబడిన చెట్టు వలె తమ అవమానమును నురుగు వెళ్ళగక్కునట్లు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరం భద్రం చేయబడి ఉన్నది. చాలు. సో కాబట్టి ఇక్కడ నిర్జల మేఘాలుగా ఉన్నారు, మార్గము తప్పి తిరుగుతున్న చుక్కల వలె ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే బిలాము బోధను అనుసరించి వెళ్ళినటువంటి వారు. అలాంటి వారు మీ మధ్యలో కూడా ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క స్వరమును విన్నాడు, తర్వాత దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమైంది. అంటే తన కళ్ళ ముందే జరుగుతున్న విషయాన్ని ఒక గాడిద చూడగలిగింది, కానీ బిలాము చూడలేకపోయినాడు. చాలాసార్లు మన జీవితాలలో మన కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉంటాయి, కానీ మనము గమనించలేము. మనము గమనించలేనంత స్థితిలో మనము జీవించేస్తూ ఉంటాము అంట. దేవుని అద్భుతాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి, దేవుని కార్యాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి, వాటిని మనము గమనించలేము అంట. సో కాబట్టి బాలాకు రాజు ఇశ్రాయేలీల గురించి విన్నాడు, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన విషయాన్ని తెలుసుకున్నాడు, చూశాడు, కానీ దేవుని కార్యాలను ఆయన అర్థం చేసుకోకుండా వాళ్ళని శపించడానికి బిలాము ప్రవక్తను తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒకటి, బిలాము యొక్క శిష్యులు ఎలా ఉంటారు, లేదా అబ్రహాము యొక్క శిష్యులు ఎలా ఉంటారని లేఖనాలలో మనం గమనిస్తే బిలాము శిష్యులంట చెడు దృష్టి కలిగి ఉంటారంట. ఎలా ఉంటారు? బిలాము యొక్క శిష్యులు ఎలా ఉంటారు? బ్యాడ్ హై, చెడు దృష్టి కలిగిన వారు. అంటే తర్వాత అబ్రహాము యొక్క శిష్యులు ఎలా ఉంటారంటే మంచి దృష్టి కలిగిన వారై ఉంటారు అనే మాట మనం చూస్తాం. తర్వాత అబ్రహాము యొక్క శిష్యులు వినయపూర్వకమైన ఆత్మను కలిగి ఉంటారు. బిలాము యొక్క శిష్యులేమో మరి గర్వంతో ఉంటారు, కనికరము లేకుండా ఉంటారు. అబ్రహాము శిష్యులు కనికరము కలిగి ఉంటారు, బిలాము శిష్యులేమో కనికరము లేకుండా ఉంటారంట.
తర్వాత అబ్రహాము యొక్క శిష్యులేమో మితాహారము భుజిస్తూ ఉంటారు, బిలాము యొక్క శిష్యులేమో తిండిబోతులై ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి బిలాము బోధ ఏం నేర్పిస్తుంది మనకి అంటే, అపొస్తల కార్యములో మనం ఒక లేఖన భాగం చూస్తాము. అపొస్తల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మొట్టమొదట మరి చెప్పబడినటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతాయి. అవి బిలాము బోధని, ఆ బిలాము బోధ ఎంత ప్రమాదకరమో అది మనకు తెలియజేస్తూ ఉంటుంది. అపొస్తల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమము ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శిలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ సో ఇక్కడ మొట్టమొదట సంఘంలో చేర్చబడినటువంటి అన్యజనులకి చెప్పబడినటువంటి కండిషన్స్. ఇప్పుడు యూదుల్లాగా సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. యూదులు ఆచరించే ఏమంటారు 613 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ముఖ్యమైనవి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినవి. ఎవరు? మనమందరం కూడా అన్యజనులమే, అన్యజనుల్లోంచి వచ్చినటువంటి వారు. యూదులు ఆచరించేవన్నీ కూడా మనము చేయం, కానీ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ఏంటివంట? విగ్రహములకు బలి ఇచ్చిన దానిని తినకూడదు, తర్వాత జారత్వము చేయకూడదు, గొంతు బిసికి చంపిన దానిని తినకూడదు, రక్తమును విసర్జించాలి, రక్తము తినకూడదు. తర్వాత ఇంకేం చేయకూడదంట? లేఖనాలను ప్రతి సమాజ మందిరములో అంటే సంఘములో ఏం చేయాలంట? నేర్చుకోవాలి. దేవుని లేఖనాలను ఏం చేయాలంట? నేర్చుకోవాలి. లేఖనాలు నేర్చుకుంటూ ఈ మిగతా 4 విషయాలని చేయకుండా మనము జాగ్రత్త పడాలి. ఇవే చేయాలి అని చెప్పి బిలాము బాలాకు రాజుకి అవి చేసేటట్లుగా వారిని ప్రేరేపించు, అప్పుడు వాళ్ళ దేవుడు వారిని శిక్షిస్తాడని చెప్పి బిలాము వాళ్ళకి నేర్పించినాడు. ఏమి? విగ్రహ సంబంధమైన అపవిత్రత, ఏమంటారు వ్యభిచారము, తర్వాత గొంతు బిసికి చంపిన వాటిని తినుట, రక్తము తినుట, ఇవి బిలాము బోధలో ఉన్నటువంటి విషయాలన్నమాట. సో కాబట్టి బిలాము బోధ చాలా ప్రమాదకరమైనటువంటిది అనే విషయము మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకనే పౌలు అన్యజనులకు సువార్తను అందిస్తూ అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఎదుర్కొన్న విషయాలు, మీరు క్రీస్తు పోలికలోనికి రావడానికి నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు భక్తుడు సెలవిచ్చినటువంటి మాట గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాము. అంటే ఏ స్వరూప్యంలోనికి మనం రావాలో, ఏది మన జీవితాల్లో ఉండకూడదో, ఏది మన జీవితాల్లో ఉండకుండా మనం జాగ్రత్త పడవలెనో దానికోసం పౌలట ప్రసవ వేదన పడినాడంట. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అంత ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను. సో కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడాలి. ఆ ఏర్పడడం కోసం నాకు ఏమవుతుందంట? ఒక బిడ్డను కన్నట్లుగా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఆయన ప్రార్థనల యందు వారి కొరకు ఆయన గోజాడుతున్నట్లుగా మనము లేఖనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఉపదేశంలో ఒక ఉపదేశము మనము విన్నప్పుడు దానిని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. సో అపొస్తల కార్యములో చెప్పిన మాట, అన్యజనులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, దానిని మన జీవితంలో లేకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. సో అలా జాగ్రత్త పడకపోతే పౌలు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, మనము క్రీస్తు పోలికలోనికి రావాలి, ఆయన స్వరూప్యంలోనికి రావాలి, మనము రూపాంతరపరచబడాలి, మన యొక్క అంతరంగము మార్పు చెందాలి. హృదయంలో మనము ఏం చేయాలంట? హృదయ సంబంధమైనటువంటి మార్పును మరి పౌలు కోరుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాము. క్రీస్తు పోలిక. రాత్రి ఒక ఆయన మనల్ని అడుగుతూ ఉంటున్నాడు, ఎందుకు మనం ఇంత వైల్డ్గా ఉన్నాము? మనుషులు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? చాలా వైల్డ్గా ఉన్నారు. వైల్డ్గా అంటే క్రూరంగా ఉన్నారు. పైకి చాలా సాఫ్ట్గా ఉన్నాం మనం, కానీ అప్పుడప్పుడు మనలో ఉన్నటువంటి ఆ వైల్డ్నెస్, ఆ క్రూరత్వం బయటకు వస్తూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో ఏముంది అంట? ఆ క్రూరత్వం ఉంది. మనమందరం ఆ క్రూరత్వమును విడిచి, అందుకని దేవుడు అంటాడు ఏమని? మీలో ఉన్నటువంటి ఆ రాతి హృదయాలను తీసివేసి మాంసపు హృదయాలను నేను అనుగ్రహిస్తాను, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను అంటాడు. అంటే ఆ వైల్డ్నెస్ నుంచి మనల్ని తప్పించి, అంటే ఆదాము హవ్వలు ఏమంటే తినకూడని పండు తిన్నప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, మనస్సాక్షి చచ్చిపోయిందంట. ఫస్ట్ ఏమైపోయింది? నీ మనస్సాక్షి చచ్చిపోయింది. అది డెడ్. అది డెడ్ అయిపోయింది. కాబట్టి మనం ఏమైపోయామంటే చాలా వైల్డ్గా మారిపోయాం.
ఏదైనా ఒకటి జరిగితే మనం పెద్దగా స్పందించం. ఒక కోడిని కోసుకొని తినేస్తాం, పెద్దగా ఏం అనిపించదు. అదో మనిషి రోడ్డు మీద పడిపోతే అయ్యో పాపం అంటాం, అక్కడ పాపం అంటాం, వీడికొచ్చి కోడిని కోసేస్తాం. మనిషి ఎలా అయిపోయాడంటే చాలా వైల్డ్ అయిపోయాడంట, క్రూరంగా అయిపోయాడు. క్రూరత్వం అనేది మానవుని లోపల ఉన్నది. ఆ క్రూరత్వం నుంచి మనిషి మారి దైవ స్వభావంలోనికి, దేవుని సారూప్యంలోనికి ఏం కావాలి? రావాలి. అందుకనే పౌలు అంటుండే, మరి క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడి వరకు నాకు ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. సో కాబట్టి మనము విశ్వాస జీవితంలో ట్రైనింగ్లో ఉన్నాం, శిక్షణలో ఉన్నాం. ఈ శిక్షణలో, ఈ ట్రైనింగ్లో మనము క్రీస్తు పోలికలోనికి, స్వారూప్యంలోనికి మార్చబడాలంటే 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. శిక్షణలో, విశ్వాసపు శిక్షణలో ఉన్నటువంటి మనకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ ఓర్పును తీసుకొస్తుంది. ఆ ఓర్పు సహనాన్ని, నిరీక్షణను కలగజేస్తుంది. మన యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. మన యొక్క అంతరంగంలో మనము ఒక లైఫ్ స్టైల్, ఒక క్యారెక్టర్ని మనం బిల్డ్ చేయబడుతుంది. సో కాబట్టి శ్రమ తీరిన తర్వాత మనకు ఏమవుతుందంట? మేలు అవుతుంది అంటాడు. శ్రమ అనేది ఏంటంటే మనకి శిక్షణ అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అందుకనే ఫిలిప్పీ పత్రికలో అంటాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలంట? మన యొక్క సహనము, 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటాడు. కాబట్టి ఎందుకు సహనం? శ్రమలో ఎందుకు సహనంగా ఉండాలి? ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి? ఎందుకు ఓపిక కలిగి ఉండాలి అంటే ప్రతి శ్రమ మనల్ని మృదువుగా మారుస్తుంది అంట, వైల్డ్గా మార్చదు. వైల్డ్గా అంటే క్రూరంగా మార్చదు. ప్రతి శ్రమ మనల్ని ఏం చేస్తుంది అంటే మృదువుగా మనల్ని మార్చివేస్తుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆ మృదుత్వము, ఆత్మ సంబంధమైన ఆ సెన్స్, ఏమంటారు, ఆ స్పిరిచువల్ సెన్స్నెస్ మన జీవితాల్లో రావాలి. దానికోసమే మరి ఆ పౌలు అంటున్నాడు, మీ యందు క్రీస్తు సారూప్యము ఏర్పడి వరకు మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుతుంది అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. నిజంగా దేవుడు ఎంత దయగలిగిన వాడు అంటే ఆయన సకల జీవులకు ఆహారమును ఇచ్చుచున్నాడు. సకల జీవుల మీద ఆయన దయ చూపిస్తున్నాడు అంట. ఏం చూపిస్తున్నాడు? దయ చూపిస్తున్నాడు. మనిషి దయ చూపించలేకపోతున్నాడు. మనిషి మీదనే దయ చూపించలేకపోతున్నాడు. ఇక సృష్టిలో ఉన్నటువంటి ప్రాణుల మీద మనం దయ చూపించగలమా? అబ్రహాము శిష్యులు దయగలిగిన వారు, అబ్రహాము శిష్యులు దయ చూపించేవారు. బిలాము శిష్యులు కఠినత్వం చూపించేవారు, క్రూరత్వం చూపించేవారు. కానీ అబ్రహాము యొక్క శిష్యులు ఎవరంట? అబ్రహాము యొక్క పిల్లలు ఎవరంటే దయ చూపించేవారు అబ్రహాం పిల్లలు. సో కాబట్టి మనం అబ్రహామును బట్టి మనము జీవిస్తున్నాం. బిలాము యొక్క బోధ నుంచి మనము తప్పించబడాలి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాము. అక్కడ బిలాము బాలాక్కి ఏం చెప్పాడో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. సంఖ్యాకాండం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయలు పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలు పేరుతో కలుసుకుని తన వశంలోని వారిని చంపవాలనని చెప్పాను. చాలు. సో కాబట్టి ఇక్కడ బిలాము యొక్క బోధ అక్కడ అమలు జరుగుతూ ఉంటుంది. బాలాకు రాజు దానిని అమలు చేస్తున్నాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి బిలాము బోధ చాలా ప్రమాదకరం. ఇశ్రాయేల్ సమాజానికి అదొక తెగులు వచ్చినట్లుగా, లేకపోతే ఆ జనులు నష్టపోవడానికి కారణమైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని వాక్యంలో మనము నిలిచి అబ్రహాము పిల్లల వలె మనము ఏం చేయాలంట? నిలబడాలి. బిలాము యొక్క బోధను మనము తప్పించుకోవాలనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో బిలాము యొక్క
అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాము. నిన్ను దీవించినవాడు దీవించబడతాడు, నిన్ను శపించినవాడు శపించబడతాడు అనే మాట 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో మనం గమనిస్తాము. అబ్రహాముకును బిలాముకును ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. నిన్ను దూషించు వారిని శపించదను. ఇది అబ్రహాము గురించి చూస్తా ఉన్నాం. ఇప్పుడు బిలాము గురించి మనం చూస్తాము. 22వ అధ్యాయము సంఖ్యాకాండము 6వ వచనంలో 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము బిలామును గురించి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలమొందునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుడని, నీవు దీవించువాడు దీవించబడును, శపించువాడు నీవు శపించువాడు శపించబడును, నేను ఎరుగుదును. కాబట్టి బిలాము ఏమో దీవిస్తే దీవించబడతాడు, శపిస్తే శపించబడతాడు. అక్కడనేమో అబ్రహామును ఎవరైతే ఆశీర్వదిస్తారో ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించబడతాడు, శపించిన వాడు శపించబడతాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కనుక అబ్రహాము యొక్క దీవెన, అబ్రహాము యొక్క మిషన్, అబ్రహాము యొక్క ఇది ఏంది అంటే అబ్రహామును బట్టి అనేక జనాంగాలు ఆశీర్వదించబడతాయి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ బిలామేమో మరి బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అబ్రహాము యొక్క విషయం, అబ్రహాం యొక్క పిల్లలు నమ్మేది ఏంటంటే, ఒకటి వారు దయగలిగిన వారు, రెండోది అబ్రహాం యొక్క పిల్లలు ప్రతిదీ అద్భుతమే అని నమ్ముతారు. ప్రతిదీ ఏమని నమ్మాలట? అద్భుతం. కానీ బిలాముకు సంబంధించిన వారు ఏమన్నట? ప్రతిదీ న్యాచురల్గా జరుగుతూ ఉంది. వర్షం పడుతుందా? న్యాచురల్గా పడుతుంది. ఎండ న్యాచురల్గా వస్తుంది. లేదు, జరిగే ప్రతిదాన్ని కూడా న్యాచురల్గా దానంతట అది జరుగుతుంది అని నమ్మడం. కానీ అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాము యొక్క పిల్లలు నమ్మే విషయం ఏంటంటే ప్రతిదీ అద్భుతమే. మన చుట్టూ జరుగుతున్న చాలా అద్భుతాలను మనం చూడలేకపోతున్నాం. ప్రతిదీ అద్భుతమే అన్న విషయాన్ని మనం గమనిస్తాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, మేలిమి బంగారము కంటేను. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమిని నా యొద్ద ఉన్నవి, మేలిమి బంగారము కంటే అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందు న్యాయ మార్గములందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు. కాబట్టి బిలాము ఎందుకు శపించడానికి పోయినాడు అంటే, ఆ బాలాకు రాజు ఇచ్చేటువంటి సంపదని, బహుమానము మీద తన యొక్క దృష్టి ఉన్నది కాబట్టి. దేవుడు వద్దన్నాడు, అయినా సరే బిలాము వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమని అంటే, సంపద కలిమి నా యొద్ద ఉంది అని చెప్పి దేవుడు చెప్తున్నా సరే బిలాము యొక్క మనస్సంతా ఎక్కడుంది అంటే బహుమానం మీద ఉంది. దేవుడు అబ్రహాంతో చెప్పాడు ఏమని, నువ్వు లేచి నీ యొక్క కుమారుని తీసుకొని ఫలానా స్థలానికి వెళ్ళి ఏం చేయాలి? బలి ఇవ్వు అని అన్నాడు. నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. ఎవరితోటి? అబ్రహాంతోటి. నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. ఎవరితోటి? బిలాంతోటి. ఇక్కడనేమో వెళ్ళొద్దు అన్నాడు, అక్కడనేమో నువ్వు వెళ్ళు అన్నాడు. సో కాబట్టి దేవుని మాటకి లోబడటం. ఇక్కడ అబ్రహాము వెళ్ళు అనగానే తన కుమారుని తీసుకొని ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వద్దు అంటే బిలాము ఆ బహుమానమును చూసి దేవుడు వద్దన్నా సరే, గాడిద ఎదురు తిరిగినా సరే, దూత కత్తి పట్టుకొని అడ్డం నిలబడ్డా సరే, బిలాము యొక్క మనస్సంతా బాలాకు ఇచ్చేటువంటి బహుమానం మీద తన యొక్క మనస్సు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో అబ్రహాం ఏమో లోబడినాడు, బిలాము ఏమో ఏం చేయలేదంట? లోబడలేదు. సో దేవుడు చాలాసార్లు మన జీవితాలలో కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం వెళ్ళొద్దు అని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము దానిని లెక్క చేయకుండా వెళ్ళి చాలాసార్లు మనము నష్టపోతాం. సో కాబట్టి ఇక్కడ దేవుని వాక్యానికి మనము సంపూర్ణముగా ఏం చేయాలంటే విధేయత చూపించాలి. దేవుని వాక్యానికి విధేయత మనము చూపించాలి. సో కాబట్టి మనం ఎలా చూస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యం. బిలాము దేవుని కార్యాలను చూడలేకపోయాడు. ఒక గాడిద చూసింది కానీ బిలాము చూడలేకపోయాడంట ఆ దేవదూతని. బాలాకు రాజు, దేవుడు ఇశ్రాయేళ్ల మధ్యలో చేసిన కార్యాలను బాలాకు రాజు చూడలేకపోయాడు. వారిని శపించడానికి వచ్చాడు.
ఒక రాహాబ్ అనేటువంటి స్త్రీ ఆమె చూసింది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 2 హల్లెలూయా. ఆమె అంటది అక్కడ యెహోషువ గ్రంథంలో, ఐగుప్తు దేశంలో మీ దేవుడు చేసిన కార్యములను మేము విన్నాము. ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసినటువంటి ఆ సందర్భంలో మీ దేవుడు చేసినటువంటి కార్యాలను మేము చూసాము. మా గుండెలు కరిగిపోయినవి. ఆమె చూసింది, నమ్మింది, విన్నది. దేవుని కొరకు నిరీక్షణతో ఆమె ఆశతో ఉంది. మీ దేవుడు మీకు విజయం ఇస్తాడు అని చెప్పి ఆమె నమ్మింది. కానీ బాలాకు రాజు ఏం చేయలేదంట, నమ్మలేదు. బిలాము దేవుడు వద్దంటున్నా అతడు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అబ్రహాము యొక్క దీవెన, నీ తర్వాత నీ సంతానము అనేక అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అనేటువంటి దీవెనని మనం అక్కడ అబ్రహాము యొక్క లైఫ్లో మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి క్రీస్తునందుంటే మనము ఏమవుతామంట, అబ్రహాము యొక్క సంతానముగా మనం ఉంటాము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో బిలాము ఇశ్రాయేళ్ల కొరకు పలికినటువంటి మాటల్ని మనం గమనిద్దాం. సంఖ్యాకాండంలో మనం చూద్దాం. 23వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేళ్ల గురించి ఆయన పలికినటువంటి ప్రవచనాలను మనము చూస్తాం ఇక్కడ. 23వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణమును వంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ వారి అంతటి. 24వ వచనం. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, నీవు ఏ మాత్రమును వారిని శపింపనువద్దు. సో కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఏంటి అంటే, నీ సంతానము వలన సకల జనులు ఆశీర్వదించబడుదురు అన్నమాట. అదే మాటని మరి దేవుడు శపించమంటే, అతడు శపించడానికి నోరు తెరిచినా సరే అతని నోటి నుంచి దీవెన వస్తుంది. ఏంటి ఆ దీవెన అంటే, ఇశ్రాయేలును దీవిస్తూ ఉన్నాడంట. ఏమని దీవించాడంట, నీ సంతానము ఇసుక రేణువులంతా అవుతారు అని చెప్పి మరి బిలాము దీవించినట్లుగా. తర్వాత సింహం వలె వేటాడినటువంటి సింహం వలె నీ యొక్క సంతానం ఉంటుంది అని, తర్వాత యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని ఆయన ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 24వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనం. సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతని లేపువాడెవడు? నిన్ను దీవించువారు దీవించబడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు అని చెప్పి మరలా బిలాము ఇశ్రాయేలు జనాంగము గురించి ప్రకటించినట్లుగా మనం అక్కడ చూస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క సంతానము, విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానముగా నిలబడి ఉంటారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అబ్రహాము పిల్లలు? వారు దయగలిగిన వారు. ఎవరు అబ్రహాము పిల్లలు అంటే వారు విశ్వాసం కలిగిన వారు. విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క పిల్లలుగా ఈ భూమి మీద నిలిచి ఉంటారు. అబ్రహాము యొక్క సంతానం అయినంత మాత్రాన అబ్రహాము పిల్లలు గారు. అబ్రహాము వల్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ అబ్రహాము యొక్క పిల్లలై ఉంటారు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలను సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు అబ్రహాం పిల్లలు అంటే విశ్వాస సంబంధులే అబ్రహాం పిల్లలు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ అబ్రహాము పిల్లలకు సంక్రమిస్తాయి. ఎవరికి అంటే ఆయన గర్భంలో పుట్టిన వారికి గురించి మాట్లాడడం లేదు, కానీ అబ్రహాము వలె ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరికీ కూడా అబ్రహాము యొక్క దీవెనలు, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. అబ్రహాము ఎంతగా దేవుని నమ్మాడంటే, ఒక్కగానొక్క ఏకైక కుమారుణ్ణి 100 సంవత్సరాలప్పుడు పుట్టినోడిని తీసుకొచ్చి దేవుడు బలి అంటే సందేహించకుండా, వీడు పోతే మరొకరిని ఇవ్వగలడు ఆయన అని చెప్పి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి కత్తి లేవెత్తున్నాడు. దేవదూత వచ్చి ఏమంటది, అబ్రహామా ఆగు ఆగు, దీన్ని బట్టి తెలుస్తుంది నీవు దేవునికి భయపడువాడవని. అంటే అంతగా దేవుణ్ణి ఆయన నమ్మినాడట. ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం, కత్తి పడలేదు కానీ ఇస్సాకు మీద ఆల్రెడీ మనసులో ఆయన బలిచ్చేసినాడంట.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37. ఆ, రాళ్లతో కొట్టబడి రంపములతో అమ్మ, అది కదమ్మా. 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు ఒక్క నిమిషం. ఉమ్, 11వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయంలో 17 నుంచి చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఆదికాండంలో మనం చూస్తాం, ఇస్సాకును బలి అర్పించలే, కత్తి దేవదూత వచ్చి ఆపింది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఆయన బలి అర్పించేసినాడంట. అంటే అర్పించాలంటే ముందే సిద్ధపడాలి కదా. అసలు మనసులో ఎప్పుడో అర్పించేశాడు. ఫిజికల్గా చేయలేదు, కానీ మనసులో దేవునికి ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోయాడు, సిద్ధపడిపోయాడు, ఇచ్చేశాడు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. సో కాబట్టి అబ్రహాము సంబంధమైన విశ్వాసం కలిగిన వారే అబ్రహాము సంతానముగా ఉంటారు అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము యొక్క మిషన్ ఏంటి అంటే, అబ్రహాము సంతానమునందు సకల జనులు ఆశీర్వదించబడడం అనేది అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి మిషన్గా, నిన్ను దీవించువారు దీవించబడతారు, నిన్ను శపించువారు శపించబడతారు అనే మాట అబ్రహాము లైఫ్లో మనకు కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి అబ్రహాములాగా మనము జీవిస్తే, అబ్రహాములాగా మనము విశ్వాసం ఉంచితే, అబ్రహాములాగా దేవుని మీద నమ్మకము మనం కలిగి ఉంటే, అబ్రహాము ఎప్పుడు నమ్మినాడు అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుణ్ణి నమ్మెను అనే మాట మనం చూస్తాం. ఆధారం లేనప్పుడు అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మి తన కుమారుని బలి ఇచ్చినాడు అంటాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మడం. మనకి ఇప్పుడు ఒక ఆధారం ఉంది. ఏంది? యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించాడు, 33.5 సంవత్సరాలు అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించాడు, ఆయన శిలువ మరణం నందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఇది మనకు ఆధారము. ఆయన మరలా రాబోతున్నాడు, ఇది మనకు ఆధారము. కానీ అబ్రహాముకి వాక్యము లేదు, ధర్మశాస్త్రము లేదు, లేఖనాలు లేవు, ప్రత్యక్షత లేదు, నిరీక్షణకు ఆధారము లేదు. కానీ ఏమన్నాడట? దేవుని యందు నమ్మిక ఉంచినాడు అంటాడు. అతని నమ్మిక నీతిగా ఎంచబడింది అంటాడు. మోషేకు దేవుడు కొండ మీద ఆ 10 ఆజ్ఞలు ఇవ్వకముందే అబ్రహాము అట ధర్మశాస్త్రాన్ని, ఆ 10 ఆజ్ఞలను పాటించినాడు అంటాడు, తన పిల్లలకు నేర్పించినాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ బిలాము దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు, దేవుని సమాజానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు, దేవుని సమాజాన్ని శపించడానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటున్నాడు. కానీ అబ్రహామేమో ఆ అబ్రహాము సంతానముగా, ఆ అబ్రహాము సంతానమునందు సకల ప్రపంచము దీవించబడాలి, ఆశీర్వదించబడాలనే మిషన్ని కొనసాగిస్తున్నటువంటి వాడు అబ్రహాం. అంటే దేవుని యొక్క మిషన్ని మోసుకెళ్తున్నవాడు అబ్రహాం. ఆ మిషన్ని మోసుకెళ్తున్నటువంటి జనాంగమే ఇశ్రాయేల్ జనాంగం. ఆ జనాంగాన్ని శపించడానికి బిలాము వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు అబ్రహాము పిల్లలుగా, అబ్రహాము సంతానముగా లెక్కించబడతా ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం ఆ మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటాడు. సో దేవుడు అబ్రహామును దీవించినట్లుగా నిన్ను దీవించాలి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన నీవు అబ్రహాము యొక్క వారసుడిగా నిలిచి ఉంటావు. అబ్రహాము వారసులకు ఏమున్నాయి దీవెనలు? నిన్ను దీవించువాడు, నిన్ను శపించువాడు శపించబడు. ఇది అబ్రహాముకు దేవుడు ఇచ్చిన దీవెన.
అందుకని ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు. వారి నాశనాన్ని ఎవరైతే కోరుకుంటారో వారు నాశనం అయిపోతారు. ఇది అబ్రహాము దీవెన. అయితే బిలాం ఏం చేయాలని వచ్చాడు? శపించాలని వచ్చాడు. వాళ్ళని శపిస్తే ఏమవుతుంది? వీడి పని అయిపోతుంది. బిలాము శపించబడతాడు, కానీ శపించడానికి నోరు తెరుస్తున్నాడు, కానీ దీవెనలే బయటకు వస్తున్నాయంట. సో కాబట్టి నిన్ను దీవించేవాడు దీవించబడాలి, నిన్ను శపించేవాడు శపించబడాలంటే ఆ స్థాయి ఆత్మీయ జీవితం, ఆ స్థాయి విశ్వాసం అబ్రహాములాగా మనము కూడా ఏం చేయాలంట? కలిగి ఉండాలి. దేవుని మీద అచంచలమైన భక్తి విశ్వాసములను మనము కనపరచాలి. అప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావు అనేకులకు. నిన్ను దీవించేవారు దీవించబడతారు. నీకు హాని చేయాలనుకున్న వారికి హాని జరుగుతుంది, నీకేం కాదు. అందుకని దేవుడు మన పక్షమననుండగా మనకు విరోధి ఎవడు అంటాడు. అంటే దేవుడే నీ పక్షమై ఉన్నప్పుడు, ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడే వారి పక్షమై ఉన్నప్పుడు ఈ బాలాకు లాంటి వాళ్ళు, బిలాము లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళని ఏమీ చేయలేరు. అయితే అందుకనే బిలాము ఏం చేశాడంటే చాలా కన్నింగ్గా ఆలోచించి వీళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఏళ్ళతోటి వాళ్ళ కంట్లో వాళ్ళని పొడుచుకునేటట్టుగా చేయాలి అని చెప్పి ఒక కన్నింగ్ బోధ బాలాక్కి చెప్పాడు. నేనైతే ఏం చేయలేను, కానీ నువ్వు చేయొచ్చు. వాళ్ళంతటా వాళ్ళ ఏళ్ళతో వాళ్ళని పొడిపించేటట్లుగా ఎదుగో నీవు విగ్రహ సంబంధమైన అపవిత్రమైన వాటిని వారి చేత తినిపించండి. తర్వాత మోయాబు సంబంధమైన స్త్రీలను వారి మధ్యలోనికి పంపించి వారిని అపవిత్రపరచండి అని అన్నప్పుడు, అలా చేయడం వల్ల ఇశ్రాయేల్ సమాజంలో బిలాము యొక్క బోధ అతనికి బాలాకు రాజు ద్వారా వెళ్ళినట్లుగా మనము చూస్తాము. అది నష్టం కలుగజేస్తుంది. అదే విషయాన్ని కొత్త నిబంధనలో మనం అపొస్తల కార్యంలో చూసాం కదా ఇందాక. ఆ అపొస్తల కార్యంలో చెప్పబడిన మాట, విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు విసికి చంపిన వాటిని తినుట, రక్తమును విసర్జించుట, రక్తమును తినుట, ఇవి చేయకూడదు మనము అంటున్నాడు. బిలాము బోధలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనవి ఇవి మనము కూడా చేయకూడదని కొత్త నిబంధన సంఘంలో అపోస్తలులు తీర్మానం చేశారు. అయితే మనం చేయవలసింది ఏంది? 4 విషయాలు చేయొద్దన్నాడు, ఒక విషయం చేయమన్నాడు. ఆ ఒక్క విషయం ఏంటంటే లేఖనాలను ధ్యానం చేయాలి. ప్రతి సమాజ మందిరంలో విశ్రాంతి దినమున లేఖనములను ఏం చేయాలంట? ధ్యానం చేయాలి. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఏమంటారు పోర్షన్స్, తోరా పోర్షన్స్ని మనం ఎట్లా అయితే వీక్లీ ఒక పోర్షన్ ఎట్లా అయితే ధ్యానం చేస్తూ ఉన్నామో అట్లా ధ్యానం చేస్తూ ఉండాలి. అన్యజనులైన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు లేఖనాలను ధ్యానం చేయాలి. చేయకూడనివేమో విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటకుండా, వ్యభిచార సంబంధమైన అపవిత్రత అంటకుండా, గొంతు విసికి చంపిన వాటిని తినకుండా, రక్తమును తినకుండా జాగ్రత్త పడాలి. ఇవి మనము చేయకూడనివి, చేయాల్సినవి. చేయకూడనివి 4 చెప్పాడు, చేయాల్సినవేమో 1 చెప్పాడు. ఆ 1 ఏంటంటే లేఖనాలను ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిలాము బోధలో ఉన్న విషయాలే అపోస్తుల కార్యములో రాయబడినటువంటి అన్యజనులకు ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్లో కనబడతా ఉన్నాయి మనకి. అందుకనే యూదా పత్రికలో చెప్పిన, లేకపోతే 2వ పేతురు పత్రికలో చెప్పిన విషయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ విషయంలో చెప్పిన విషయాలు కూడా ఈ బిలాముకు సంబంధించిన బోధ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మన జీవితంలో అలాంటివి ఒకవేళ లేకుండా జాగ్రత్త మనం పడాలి. తర్వాత లేఖనాలు ధ్యానించడానికి ఎక్కువ సమయం మనము ఇవ్వాలి. అందుకని పొద్దున ఉదయకాలం జూమ్ మీటింగ్లో, లేకపోతే బైబిల్ స్టడీలో, లేదా సండే మెసేజ్ కానీ, యూత్ మీటింగ్ కానీ మీరందరూ జాయిన్ కావచ్చు, అవకాశం ఉంది. నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అదే మనకు ప్రధానమైన పని. ఒక కొత్త నిబంధన విశ్వాసకి, లేకపోతే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రధానమైన పని అంటే దేవుని లేఖనాలను ధ్యానించడం. మార్తా మరియల గురించి మనం చూస్తాం కదా. మరియమ్మ అంట ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు మార్తమ్మ వచ్చి, నేను చాలా పనులు కలిగి ఉన్నా, ఏమేమో ఒట్టిగా కూర్చుంది నీ దగ్గర, ఆమెను పంపించు అంటే ఏసే అంటాడు ఏమని? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఈ లోకంలో ఉత్తమమైనది ఏంటి? దేవుని వాక్యాన్ని వినడం. ఎందుకు దేవుని వాక్యం అంత ఉత్తమమైనది అంటే, ఈ వాక్యం ఏ వాక్యం అంటే, సియోను పర్వతం మీద దగదగా మండుచున్నటువంటి ఆ కొండ మీద, ఆ ధూమమయమైనటువంటి ఆ పర్వతం మీదకి దేవుడు దిగివచ్చి మోషేకు ఏమంటారు మండుతున్న ఆ వ్రేలు చేత ఆ యొక్క పలకల మీద రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్ర ఉపదేశాన్ని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆమె వింటూ ఉంది.
వెండి కంటే బంగారము కంటే విలువైనటువంటి దేవుని వాక్యాన్ని వింటున్న ఆమెను నీవు డిస్టర్బ్ చేస్తున్నావు, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి యేసయ్య ఆమెను గద్దిస్తాడు. కాబట్టి మనకు ఉత్తమమైనది ఏంది అంటే లేఖనములను నిరంతరం ధ్యానం చేయడం. నీకు ఒట్టిగా చదువుకుంటూ పోతే అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు మనం ఏం చేయాలంట, ధ్యానిస్తూ ఉండాలి. ఈ వారం పోర్షన్ ఫినెహాస్, ఈ వారం పోర్షన్ ఫినెహాస్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. కాబట్టి ఆ ఫినెహాస్ మీద ఈ వారం అంతా మనం ఏం చేయాలంటే ధ్యానంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం స్పిరిచువాలిటీ ఎదుగుతాం. భక్తి అనేది దానంతట అది రాదు, విశ్వాసం అనేది దానంతట అది రాదు. మనం ప్రాక్టీస్ చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఏమంటారు, ఈ ప్రాక్టీస్ అనేది లేకపోతే ఏదో నామకే వాస్తు భక్తి కలిగి ఉంటాం తప్ప దాని యొక్క శక్తిని మనము ఉండడం. భక్తి కలిగిన వారు ఉన్నారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎరగని వారు అనేకులు ఉన్నారంట. హల్లెలూయా. సో మనం భక్తి కలిగిన వారమే కాదు, కానీ దేవుని శక్తిని ఎరిగిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. సో కనుక బిలాము బోధ మన జీవితాలలో ఏదైనా ఉంటే, ఒకవేళ మనము లేఖనాలను విడిచిపెట్టి బిలాము బోధలో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి, లేఖనాలను ధ్యానం చేయాలి. తర్వాత ఏమంటారు, సరైనటువంటి మార్గంలో మనం నిలిచి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సో కనుక మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం అబ్రహాము శిష్యుల్లాగా ఉన్నామా, బిలాము శిష్యుల్లాగా ఉన్నామా? బిలాము శిష్యులు తిండిబోతులై ఉన్నారు, బిలాము శిష్యులు కనికరము లేని వారై ఉన్నారు, బిలాము శిష్యులు చెడు దృష్టి కలిగిన వారై ఉన్నారు, తన కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాలను చూడలేని స్థితిలో ఉన్నటువంటి వారు బిలాము శిష్యులు. కానీ అబ్రహాము శిష్యులు వారు మంచి దృష్టి కలిగిన వారు, ఆత్మ సంబంధమైన విషయాలను చూడగలిగిన వారు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మగలిగిన వారు అబ్రహాము యొక్క శిష్యులై ఉంటున్నారు. తర్వాత అబ్రహాము శిష్యులు దయగలిగిన వారు, జనరాసిటీ కలిగిన వారు, మానవత్వం కలిగిన వారు అబ్రహాము యొక్క శిష్యులు. తర్వాత అబ్రహాము యొక్క శిష్యులు మితాహారము కలిగిన వారు అంట. సో మనం బతకడం కోసం తినాలి, కానీ తినడం కోసమే బతకకూడదంట. తినడం కోసమే మనం బతకకూడదు, బతకడం కోసం మనం తినాలి. సో కాబట్టి ఏదైనా లిమిట్లో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వలన అబ్రహాము పిల్లలమై ఉన్నాం. ఆ అబ్రహాము పిల్లలు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానములన్నిటికీ వారసులై ఉన్నారు. సో నువ్వు దేవుని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలకి వారసుడవై ఉండాలి అంటే, అబ్రహాములాగా దేవుడు నిన్ను దీవించాలంటే, అబ్రహాములాగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే అబ్రహాములాగా నీవు నమ్మాలి. అబ్రహాములాగా మనం ఏం చేయాలంట, నమ్మాలి దేవుణ్ణి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది. నేను పడిన ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని పౌలు బాధపడుతున్నట్లుగా మనం చూస్తాము. అన్యజనులమైన మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి అబ్రహాము పిల్లలుగా మనము జీవిస్తూ ఉండగా బిలాము సంబంధమైన బోధ, ఆ క్రియలు మనలో లేకుండా మనము జాగ్రత్త పడాలి. అబ్రహాము పిల్లల వలె మంచి దృష్టి కలిగిన వారమై, దయగలిగిన వారమై, మితముగా ఉంటూ మనము జీవించాలి. నీళ్లు లేని మేఘాలుగా, మార్గము తప్పిన చుక్కలుగా మనం ఉండకుండా ఆయన వారసులుగా ఆయన పోలికలో ఈ భూమి మీద జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన వాటిని, రక్తమును ఇవి చేయకుండా దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానిస్తూ, నెమరు వేస్తూ, నేర్చుకుంటూ ఆత్మ సంబంధమైన శిక్షణలో మనము విశ్వాసపు శిక్షణలో కొనసాగాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మనము కూర్చున్నా, లేచినా, పడుకున్నా వాక్యమును గూర్చిన ధ్యాస అబ్రహాము పిల్లలకు ఉంటుంది. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి నీ లేఖనాలను వినడానికి, గ్రహించడానికి
బిలాము యొక్క బోధ మా జీవితాలలో లేకుండా మేము జాగ్రత్త పడుటకు ప్రభా, ఇదిగో బిలాము శిష్యులు ఉన్నట్లుగా మేము ఉండకుండా చెడ్డ దృష్టి, అహంకారము, అపరిమితమైన ఆకలి ఇవి మాకు నష్టం కలిగించేటువంటివి. ప్రభా, అబ్రహాము శిష్యుల వలె మంచి దృష్టి కలిగి, వినయపూర్వకమైన ఆత్మను కలిగి, మితమైన ఆకలి కలిగి మేము నిలిచి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఒక మంచి గుణమును, మంచి క్యారెక్టర్ను మేము బిల్డ్ చేసుకోవడానికి సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు. శ్రమలో ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది అని మీరు సెలవిచ్చినారు ప్రభా. మరి ఆ నిరీక్షణ మంచి క్యారెక్టర్ను మమ్మల్ని తయారు చేస్తూ ఉంటుంది. మేము మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులముగా ఈ భూమి మీద నిలిచి ఉండడానికి సహాయం చేయమని ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అబ్రహాముకి ఇచ్చిన మిషన్ ప్రభా, మరి సకల జనులు తన యందు ఆశీర్వదించబడాలని ప్రభా, మరి ఆ యొక్క వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడుటకు మేము అబ్రహాము పిల్లలముగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి. మమ్మల్ని దీవించిన వారు దీవించబడినట్లు, మమ్మల్ని శపించిన వారు శపించబడినట్లు ఆ వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చండి. క్రీస్తు యేసునందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు అబ్రహాము సంతానముగా, అబ్రహాముకు వారసులుగా ఉంటారని మీరు సెలవిచ్చినారు. దేవా, నీకు వందనాలు. విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు అన్న మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డల్ని మీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం. వారిని దీవించండి, మీ సన్నిధిని అనుగ్రహించండి. మీ యొక్క పిల్లలుగా అబ్రహాము సంతానముగా వారసులుగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.